ఏమైనా సజెషన్ ఏమైనా ఇస్తారా అని. తప్పకుండా. జనరల్గా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అన్నప్పుడు చాలామంది ఉగ్రవాదం కానీ లేదంటే ఇంకా రకరకాల సమస్యలు చెప్తుంటారు. కానీ భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళి. అవును, ఇప్పుడున్న యూత్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళినే. అంటే చాలామందికి ఏజ్ దాటి పెళ్లి కావడం లేదు. పెళ్ళైన వాళ్ళు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మన ప్రతాప్ గారు కూడా పెళ్ళైన తర్వాత తాను చాలా ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు. అది ప్రతి ఒక్కరు భారతదేశంలో ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. కరోనాకు ముందు, ఎప్పుడైతే కరోనాకి ముందు పెళ్లి సందర్భాలలో చాలామంది అమ్మాయిలు విక్టిమ్స్ ఉంటుండే. కరోనా తర్వాత జరిగే పెళ్ళిళ్ళలో అబ్బాయిలు విక్టిమ్స్ ఉంటున్నారు చాలా వరకు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఏ వేదికల మీద ఎవరు మాట్లాడతారు లేరు. చాలామంది ఆడవాళ్ళకి ఎగనిస్ట్ మాట్లాడాలంటే మాత్రం చాలా అది, ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. మోరల్గా మగవాళ్ళని కాపాడటానికి ఇప్పుడు భారతదేశంలో ఏ రకమైన చట్టాలు లేవు, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా. అందుకనే వాళ్ళు క్లియర్గా చాలా చెప్పారు కదా, ఇది నవ్వుతూ నటిస్తూ బతుకుతున్న ఎందరో మగవాళ్ళల్లో మా ప్రతాప్ కూడా ఒకరు, నేను మాత్రం కాదు. ఆయన మాత్రం కాదండి. అది మరి ఎందరో అంటే నన్ను కూడా యాడ్ చేశారని చెప్తున్నా. అవును. కాబట్టి ఈ సినిమా అనేది పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి యువతులు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా కంపల్సరీ చూడాలని నేను 100% కోరుకుంటున్నా. ఇది తప్పకుండా 100% సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు రిలేటెడ్ అయ్యే ఇష్యూ కాబట్టి ప్రతి కుటుంబంలో. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అనే ఇష్యూ వచ్చినప్పుడు ఒక సమస్య ఏమవుతుంది అంటే ఏంటంటే, వేరే లీగల్ ఇష్యూలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలలో ఎక్కువ మాట్లాడుకోరు. ఎందుకంటే ఒక ల్యాండ్ సమస్య వచ్చిందనుకో వాళ్ళు ప్రతి ఒక్కరితో చర్చించుకుంటారు. వేరే ఏ సమస్య, ఒక ఎంప్లాయ్మెంట్ సమస్య వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా ప్రతి వాళ్ళు లిమిటెడ్గా చర్చించుకుంటారు. కానీ ఈ పెళ్ళికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే ఏంటంటే, ఇంట్లో ఉన్న అందరూ ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ వర్షన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, అటు అమ్మాయి సైడ్ కూడా అందరూ. ఇటు మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మనం సొసైటీ కూడా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ప్రధానంగా మనం ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, పెళ్లి చేసుకున్న ఈ ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే, పెళ్లి చేసుకున్న 4 డేస్లో అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి సమాజం మొత్తం వాళ్ళని, ఎందుకంటే సమాజం మొత్తం ఎందుకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అంటే, అబ్బాయిలో ఏం తప్పు ఉంది, అబ్బాయి ఏదో చేసి ఉంటాడు కాబట్టి వెళ్ళిపోయింది అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అది సామాజిక పరంగా అది చాలా ఎదుర్కోవడం చాలా కష్టం. అది ఒక మగవాడు పెళ్ళైన తర్వాత ఏ కారణం చేతైనా సరే అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతే ఇక ఆన్సర్ చెప్పుకోలేక మగవాడు పడే బాధ అది మనం మాటలో చెప్పలేము. కాబట్టి ఈ సినిమాలో మన ప్రతాప్ గారు చాలా కష్టాలు ఎదుర్కొని లాస్ట్కు నాకు తెలిసి మళ్ళీ అమ్మాయి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది కాబట్టి సినిమా కాబట్టి నిజ జీవితంలో కూడా వచ్చేస్తారు చాలామంది. ఎందుకంటే టెంపరీగా సమస్యలను కూడా చాలామంది వచ్చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతాప్ గారికి ఆమె మళ్ళీ చేరుకుంటుందని ఆశిస్తున్నాను నేను. ఇంకా ఎస్పెషల్లీ ఈటీవీ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఈటీవీ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా మంచి సినిమాలు నిర్మిస్తుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలు అనేవి ఈటీవీ వాళ్ళు నిర్మిస్తున్నారు. గత మన లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటూ కూడా చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు మంచి కంటెంటెడ్ బేస్డ్ సినిమాలు అనేది మనకు ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా మంచి కంటెంట్తో నిర్మించబడదని నేను అనుకుంటున్నా. కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. తిరువూరు గారు కూడా చాలా పెద్ద ఈ సినిమాతోని ఒక బ్లాక్ బాస్టర్ అండ్ ఒక కమర్షియల్ సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి యాక్టరు, చాలా సినిమాలు నేను చూసినా కూడా. రీసెంట్గా కూడా ఒక విడుదల కాని సినిమా ఒకటి చూసినా నేను, చాలా బాగా యాక్టింగ్ చేశారు, దాంట్లో ఎక్సలెంట్ చేశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ కనుక చాలా సినిమాలకు ఈటీవీ కనుక ఎట్లా అవార్డులు వచ్చినాయో డెఫినెట్లీ ఈ సినిమాకు కూడా ఈటీవీకి 100% అవార్డ్స్ వస్తాయి. తిరువూరు గారికి కూడా 100% అవార్డు వస్తుందని కోరుకుంటున్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈటీవీ చాలామందికి అంటే కొత్త డైరెక్టర్స్కి, కొత్త యాక్టర్స్కి, కొత్త ప్రొడ్యూసర్కి చాలామందికి అవకాశాలు ఇచ్చింది. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చింది యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద. త్వరలో ఈటీవీ ద్వారా నేను ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ బాపినేడు గారికి, నితిన్ గారికి, సాయి గారికి నేను కృతజ్ఞతలు